ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తనను రాజకీయాల్లోకి ఆహ్వానించిన మహానేత ఎన్టీఆర్ని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనలాంటి చాలా మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తన పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకాని ఎన్టీఆర్ అనేవారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, రేవంత్ రాణిస్తారంటే అది దివంగత ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యమని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. జిల్లాకి నేను ఆడబిడ్డని. కుల మత భేదాలు లేకుండా పునాది లేచిన నందమూరి తారక రామారావు గారు నేర్పించిన శిక్ష అది. ఆ రోజు నా రాజకీయ రంగ ప్రవేశం జరిగిందంటే ఎక్కడో ఉన్నదాన్ని గుర్తుపెట్టి నందమూరి గారు ఏలెత్తి చూపెట్టి నన్ను పిలిపించి ఈ రాజకీయ రంగంలో రంగ ప్రవేశం చెయ్యి అని చెప్పి ఆదేశించిన వ్యక్తి వారు. ఇవాళ 28 సంవత్సరాలు గడిచిపోయిందా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. నందమూరి గారు ఎక్కడికి పోలేదు, శాశ్వతంగా అమర్ హై అని ప్రజల గుండెల్లో చరిత్రలో సువర్ణ అక్షరాలతో వారి పేరు ఎప్పటికీ కూడా నినాదాలు ఇచ్చుకుంటూ అందరూ కూడా తెలుగు జాతిలో గర్వపడుతూ ఏ దేశంలో ఎక్కడున్నా కూడా నందమూరి గారి పేరు చెప్పుకుంటూ ఈ జిల్లాకి నేను ఆడబిడ్డని. కుల మత భేదాలు లేకుండా